తెలంగాణలో మనందరం ఎంతో గొప్పగా ఆనందంగా బోనాలను జరుపుకుంటాం. ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి పచ్చికుండలో నైవేద్యం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి పైన జ్యోతిని వెలిగించి బయలుదేరి వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తాం. అయితే పోతరాజులు, శివశక్తులు, ఆటలు, పాటలు, ఊరేగింపులు, నృత్యాలు ఇవన్నీ మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. అయితే మనలో చాలామందికి మనం బోనాలు ఎందుకు జరుపుకుంటాం, బోనాల యొక్క చరిత్ర ఏంటి అనేది తెలీదు. కాకతీయుల కాలం నుంచి మనం బోనాలను జరుపుకునే వాళ్ళమనే చరిత్రలు చెబుతున్నాయి. కాకతీయుల దేవత అయినటువంటి అమ్మవారికి అప్పుడే శుచిగా వండినటువంటి పాత్రలో నుంచి తీసిన అన్నంని అమ్మవారి ముందు కుంభంగా పోసి మాతని ఆరాధించేవారు అని. అయితే అప్పటి నుంచి అదే అనేక రంగుల్ని ఆపాదించుకొనే పల్లెల్లో ఇప్పటికీ విరాజిల్లుతుంది. అసలు కథనం మేరకు అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తారని, అమ్మకి ఇష్టమైనటువంటి పిండి వంటలు నైవేద్యం పచ్చికుండలో వండి అమ్మకి సమర్పించడమే అసలైన ఆనవాయితీగా వస్తుందని చెప్పి మనం బోనాలను జరుపుకుంటామని మరికొందరు. అయితే 1869 సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మలేరియా వ్యాధి ప్రబలి తీవ్ర జననష్టం జరిగింది. ఆ సమయంలో ఆ మహమ్మారి నుంచి రక్షించమని అమ్మవారికి ఉత్సవాలు జరిపించారు. అవే బోనం ఉత్సవాలు. అప్పటి నుంచి కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, అలానే ప్రకృతి బీభత్సాలు జరగకుండా తమ పిల్లల్ని, పాడి పంటల్ని చల్లగా చూడాలని చెప్పి అమ్మవారికి ప్రతి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తాం.